శ్రీమద్దేవి భాగవతంలోని శ్లోకాలు. శ్రీ సూత హువాచ. ధన్యోహామతి భాగ్యోహం పాలితోహం మహాత్మభిః యత్పృష్టం సుమహత్పుణ్యం పురాణం వేద విశ్రుతం తదహం సంప్రవక్ష్యామి సర్వశ్రుత్యర్థసమ్మతం రహస్యం సర్వశాస్త్రాణామాగమానమనుత్తమం నత్వా తత్పదపంకజం సులలితం ముక్తిప్రదం యోగినాం బ్రహ్మద్యైరపి సేవితం స్తుతిపరైర్ధ్యేయం మునీంద్రైః సదా వక్ష్యామ్యాద్యా సవిస్తరం బహురసం శ్రీమత్పురాణోత్తమం భక్త్యా సర్వరసాలయం భగవతి నామ్నా ప్రసిద్ధం ద్విజాః యా విద్యేత్యాభిధీయతే శృతిపదే శక్తి సదాద్యా పరా సర్వజ్ఞ భవబంధచిత్తిని పునా సర్వసయే సంస్థిత దుర్జయా సుదురాత్మభిశ్చ మునిభిర్ధ్యానాస్పదం ప్రాపిత ప్రత్యక్షా భవతి సా భగవతి సిద్ధిప్రదస్యాత్ సదా సృష్ట్వాఖిలం జగదిదం సదా సత్స్వరూపం శక్త్యా స్వయా త్రిగుణయ పరిపాతి విశ్వం సంహృత్యా కల్పా సమయే రమతే తదైకాతాం సర్వవిశ్వజననీం మనసా స్మరామి బ్రహ్మసృజత్యఖిలమేతదితి ప్రసిద్ధం పౌరాణికైశ్చ కథితం ఖలు వేదివిద్భివః విష్ణోస్తు నాభికమలే కిల తస్య జన్మ తైరుక్తమేవ సృజతే నాహి స స్వతంత్రః విష్ణుస్తు శేషశయనే స్వపతీతి కాలే తన్నాభి పద్మముకులే ఖలు తస్య జన్మ ఆదారతాం కిల గతోత్ర సహస్రమౌళిః సంబోధ్యతాం స భగవాన్ హి కదా మురారిః ఏకార్ణవస్య సలిలం రసరూపమేవ పాత్రం వినా నహి రసస్థితిరస్తి క్వచిత్ యా సర్వభూతవిషయే కిల శక్తిరూపా తాం సర్వభూతజననీం శరణం గతోస్మి యోగనిద్రామిలితాక్షం విష్ణుం దృష్ట్యాంబుజే స్థితః అజస్తుష్టావయాం దేవి తామహం శరణం వ్రజే తాం ధ్యాత్వా సగుణాం మాయాం ముక్తిదాం నిర్గుణాం తదా వక్ష్యే పురాణమఖిలం శృణ్వంతు మునయస్విహ పురాణముత్తమం పుణ్యం శ్రీమద్భగవతాభిధం అష్టాదశసహస్రాణి శ్లోకాస్తత్రు సంస్కృతః. శ్రీదేవి భాగవతం ముందలి స్కందముల వివరణ. శ్రీ సూతుడు ఇట్లనెను. శ్రీ సూతుడు ఇట్లు అనెను. ఇచ్చటనున్న మహాత్ములు వేదము వలె ప్రసిద్ధమును మహాపుణ్యప్రదములైన శ్రీదేవి భాగవత పురాణము విషయమును నన్ను ప్రశంసించిరి. అందుచే నేనంతయు ధన్యుడను అదృష్టవంతుడను పవిత్రుడను అయితిని. కావున నేనిప్పుడు సర్వ వేదార్థ సంహితమును సకల శాస్త్రములనందు
నాగమములందు నుత్తమమైనది రహస్యమైనదియు నాకు దేవీ పురాణమును చెప్పుదును. ఓ ద్విజోత్తములారా, పరమ యోగులకు ముక్తి నొసంగునదియు బ్రహ్మాదుల చేత సేవింపబడినదియు స్తుతిపరులకు ముని ప్రవరులచే నెల్లప్పుడూ ధ్యానింపబడ దగినదియు సుకుమారమునగు శ్రీ మదకిలాండేశ్వరియగు శ్రీ లలితాదేవి పాదపద్మములు కభివందనం ఆచరించి నవరసభరితము పురాణ శ్రేష్టమును శ్రీదేవి పేరుతో ప్రసిద్ధమునగు శ్రీమద్దేవి భాగవత మహాపురాణమును పరమ భక్తితో నిపుడు రసోదంచితముగా మీకు చక్కగా వివరింతును. ఎల్ల వేద మార్గముల యందు ఆదిశక్తిగా, ఆత్మవిద్యగా, పరాశక్తిగా, సంసార పాస విచ్ఛేదినిగా, సకల హృదయ నివాసినిగా, దుష్టుల కలవిగానిదై శిష్టమునుల నిశ్చల ధ్యానమున తెలియబడునది. కామదాయిని అయి తన రారు శ్రీ రాజరాజేశ్వరి మాకు ప్రత్యక్షమైన సిద్ధులను చేకూర్చుగాత తన త్రిగుణాత్మకమైన మాయాశక్తి చేత నీ సకల చరాచర ప్రపంచములను సృజించి పెంచి ప్రళయ కాలమున సంహరించుచు లీలా వినోదము సలుపుచున్న సర్వ విశ్వమాతను మనసారా నెదలో స్మరించుతును. ఈ కనంబడు జగంబు నెల్ల బ్రహ్మయే సృజించిన నుడి లోకమున వ్యాప్తిలో నున్నది. వేద విధులు పురాణవేత్తలు నీ విషయమును నిట్లే చెప్పుచున్నారు. కానీ ఆ బ్రహ్మ విష్ణువు నాభి కమలము నుండియే జన్మించను. అతడా విష్ణుని ప్రేరణ చేతనే విశ్వ సృష్టికి గడంగెను. కనుక బ్రహ్మయును సర్వ సృష్టి కార్యమున పరాధీనుడే. ప్రళయ కాలమున విష్ణువు శేషశయ్యపైన పవళించగా నతని బొడ్డు తమ్మి నుండి నలువ ఉద్భవించెను. ఆ విష్ణువును కాదారము వేయి పడగల శేష ఫణి అని మన మెరుగుదుము. కనుక విష్ణువే విశ్వ సృష్టికి ఆధారమని ఎట్లు చెప్పగలము? ఆ మహాసాగరమందలి జలము రసమమయమైనది. ఆ రస మేయోధారమునకు లేక నిలవజాలుతూ ఆ మాయాశక్తి స్వరూపిణియగు విశ్వజననియే ఆ జలములు కాధారభూతురాలు. నేనా విశ్వకారణయగు తల్లినే శరణు వేడుకొనుచున్నాను. యోగ నిద్రలో నున్న విష్ణువును గాంచి నలువయ్యే దయామయుని ప్రస్తుతించి ఆమెను ప్రసన్నురాలినిగా చేసుకొనిన ఆ దయామాతృమూర్తి తరంగిణిని నేను శరణు పొందుచున్నాను. ఆ సగుణ నిర్గుణ స్వరూపిణి మాయామయి ముక్తి ప్రదాయినియగు తల్లినే ధ్యానించే సంపూర్ణ దేవి భాగవత మహాపురాణమును మీకు రచింతును. మునులారా, మీరులది కడు శ్రద్ధగా వినుడు. స్కాంద ద్వాదశైచావాత్ర కృష్ణేన విహితాః శుభాః త్రిశతం పూర్ణమధ్యాయ అష్టాదశయుతా స్మృతః వింశతిః ప్రథమే తత్ర ద్వితీయే ద్వాదశైవాతు త్రింశచ్చైవ తృతీయే తు చతుర్థే పంచవింశతిః పంచత్రింశత్తదాః ధ్యాయాః పంచమే పరికీర్తితాః एकत्रिंशदा षष्ठे चतुर्विंशश्च सप्तमे अष्टमे तत्त्वसंख्याश्च पञ्चाशन्नवमे तदा त्रयोदशतु सम्प्रोक्तदशमे मुनिना किल तदा चैकादश स्कंदे चतुर्विंशति रीरिताः चतुर्दशैव चाध्याय द्वादशे मुनिसत्तमाः एवं संख्या समाख्यात पुराणस्मिन्माह तन्माह अष्टादश सहस्रिया संख्या च परिकीर्तिता
సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం నిర్గుణాయా సదా నిత్యా వ్యాపికా వికృతా శివ యోగగమ్యాఖిలాధార తురీయాయా చ సంస్థిత తస్యాస్తు సాత్వికి శక్తి రాజసీ తామసీ తదా మహాలక్ష్మీ సరస్వతి మహాకాళీతి తాః స్త్రియాః తాసాం తిసృణాం శక్తినాం దేహాంగీకారలక్షణః సృష్ట్యార్థం చ సమాఖ్యాతః సర్గః శాస్త్రః విశారదై హరిద్రుహీణరుద్రాణం సముత్పత్తిస్తతాః స్మృత పాలనోత్పత్తినాసార్థం ప్రతిసర్గ స్మృతో హి సాహ సోమసూర్యోద్భవానాం చ రాజ్ఞాం వంశప్రకీర్తినం హిరణ్యకశిప్వాదీనాం వంశాస్తే పరికీర్తితాః స్వయంభువ ముఖానాం చ మానునాం పరివర్ణనాం కాలా సంఖ్యా తదా తేషాం తత్తన్వంతరాణి చ తేషాం వంశానుకథనం వంశానుచరితం స్మృతం పంచలక్షణయుక్తాని భవంతి ముని సత్తమాః సపాదలక్షంచ తదా భారతం మునినా కృతం ఇతిహాస ఇతి ప్రోక్తం పంచమం వేద సంహితం సౌనక ఉవాచ కానీ తాని పురాణాని బ్రూహి సూత సువిస్తరం కతి సంఖ్యాని సర్వజ్ఞ స్తోతుకామ వయం త్విహ. ఈ శ్రీదేవి భాగవతం మహాపురాణము పుణ్యకరమైనది, ఉత్తమోత్తమైనది. ఇందు 18,000 శ్లోకములు గలవు. 12 స్కందములు, 318 అధ్యాయములు కలవు. దీనిని శ్రీ వ్యాస మహాభగవానుడు ప్రవచించి ప్రకాశింపచేసెను. శ్రీదేవి భాగవత పురాణమునందు ప్రథమ స్కందమున 22 స్కందమున 12వ స్కందమున 34వ స్కందమున 25వ స్కందమున 35వ స్కందమున 7వ స్కందమున 48వ స్కందమున 9వ స్కందమున 10వ స్కందమున 11వ స్కందమున 24 ద్వాదశ స్కందముందు 14 అధ్యాయములు కలవు. ఈ మహాపురాణము 18,000 శ్లోకములు కలదిగా శ్రీ వ్యాస మహామునిచి రచింపబడెను. ఇది సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితమును 5 లక్షణములతో కనరారుచున్నది. ఆ పరాభట్టారికయే నిత్య నిర్గుణ నిర్వికల్ప శివస్వరూపిణి విశ్వాధార యోగగమ్య తురీయ అనగా సాత్విక రాజస తామస శక్తిత్రయాము కంటే విశిష్టమగు పరబ్రహ్మరూపిణి ఆ విశ్వవ్యాపిని యొక్క సాత్విక రాజస తామస శక్తులే శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి, శ్రీ మహాకాళి అను త్రితయ రూపమున చెన్నొందుచున్నవి. ఆ 3 శక్తులే ఈ సృష్టికి నిమిత్తమై దివ్య దేహములు దాల్చుతూ అట్టి రూపములు దాల్చిన లక్షణమునే శాస్త్రోక విధులు సర్గమని పేర్కొందురు. ఆ శక్తులకు కారణమునమనే
విష్ణు బ్రహ్మ మహేశులు ఉద్భవించిరి. వీరి వలననే సృష్టి పాలన లయములు నిరతముగా జరుగుచుండెను. ఈ మూర్తి త్రయోద్భవ వృత్తాంతమునే ప్రతి సర్గం అందురు. సూర్యచంద్ర వంశజులైన రాజులు వంశచరితమును, హిరణ్యకశ్యపాదులు చరితములు తెలుపు లక్షణమునకు వంశమని పేరు. స్వయంభువుడు మొదలగు మునువులు వంశములను వారి జీవితకాల పరిణామములను అభివర్ణించుట మన్వంతర మనంబడును. ఆ మనువేల వంశ కథలు గూర్చి తెలుపుట వంశానుచరితం మనం బరుగును. ఇవి ఏ పురాణములయందు ఉండవలసిన పంచలక్షణములు. తొల్లి శ్రీ వ్యాస మహాముని శ్రీ మహాభారత ఇతిహాసమును విరచించెను. అది వేదసారము పంచమ వేదమునని ప్రసిద్ధిగాంచినది. అందు 120వ 5000 శ్లోకములు లొప్పుచుండును. కలికాల విభీత స్మో నైమిషారణ్యవాసీన బ్రాహ్మణాత్ర సమాదృష్టాశ్చక్రం దత్వా మనోమయం. కలికాల విభీతాః స్మో నైమిషారణ్యవాసినః బ్రాహ్మణత్ర సమాదిష్టంశ్చక్రం దత్వా మనోమయం. కథితం తేన సర్వాగ్నశ్చం కథితం తేన సర్వాన్ గచ్చం త్వేతస్యా పృష్ఠతః నేమిః సంసీర్యతే యత్ర సాదేశః పావనః స్మృతాః. కలేస్తత్ర ప్రవేశో న కదాచిత్ సంభవిష్యతి తావత్తిష్టంతు తత్రైవ. కలేస్తత్ర ప్రవేశో న కదాచిత్ సంభవిష్యతి తావత్తిష్టంతు తత్రైవ యావత్ సత్యం యుగం పునః యావత్ సత్యం యుగం పునః. తచ్చుత్వా వచనం తస్యా గృహీత్వా తచ్చుత్వా వచనం తస్యా గృహీత్వా తత్కాదానకం చాలయన్ నిర్గతస్తూర్ణం సర్వదేశ దిదృక్షయ. ప్రీత్యాత్ర చాలయంశ్చక్రం నేమిః శీర్ణోత్రయ. ప్రీత్యత్ర చాలయశ్చక్రం నేమిః శీర్ణోత్ర పశ్యతః. తేనేదం నైమిషం ప్రోక్తం క్షేత్రం పరమపావనం. కలిప్రవేశో నైవాత్ర తస్మాత్సానం కృతం మాయా మునిభిః సిద్ధసంగైశ్చ కలిభీతైర్మహాత్మభిః. పశుహీనా కృతా యజ్ఞ పురోడాసాదిభిः కిల కాలాతివాహనం కార్యం యావత్స్యత్యముగాగమః. భాగ్యయోగేన సంప్రాప్త సూతత్వం చాత్ర సర్వదా. కదయాద్యా పురాణం హి పావనం బ్రహ్మ సంహితం. సూతశుశ్రూషవః సర్వే వక్తత్వం మతిమానద. నిర్వ్యాపారవయం నూనమేక చిత్తస్తదైవ చ. త్వాం సూత భవదీర్ఘ
दीर्घत्वां सूत भवदीर्घायुस्तपत्रय विवर्जितः कथयाद्या पुराणं हि पुण्यं भागवतं शिवं यत्र धर्मार्थकामानां वर्णनं विधिपूर्वकं विद्यां प्राप्य तदा मोक्षकदितो मुनिना किल द्वैपायनेन मुनिना कदतितं द्वैपायनेन मुनिना कदतितं यच्च पावनं न तृप्यामो वयं स्तुता कदां श्रुत्वा मनोरमाम् सकलगुणगणानामेकपात्रं पवित्रमखिल भुवन मातुर्नाट्यावद्य विचित्रं निखिलमलगणनां नासकृत्कामकन्दं प्रकटय भागवत्य नामयुक्तं पुराणम्। इति श्रीदेवी भागवते महापुराणे प्रथमस्कन्धे द्वितीयोऽध्यायः। సౌనకులిట్లుననిరి, ఓ సూత మహాముని, నీవు సర్వజ్ఞుడవు. ఆ పురాణములన్నీయును వాని పేరులేమి, వానినన్నిటినీ వినగోరుచున్నాము. మాకు వానిని వివరించి తెలుపుము. కలికాలము వలని భయమున మేమీ నైమిషారణ్యమందు నివసించుచున్నాము. ఇది పావన క్షేత్రము. మునుపు బ్రహ్మ తన మనోమయ చక్రమును మాకొసంగి ఇట్లనేను. మీరీ చక్రము వెంట నరుగుడు. ఈ చక్రపునేమి బండి కంటికిమ్ము. ఈ చోట జారిపడునో అచ్చోట పవిత్రమైనదని ఎరుంగుడు. ఆ చోట కలిప్రవేశము జరుగునరదని తెలుసుకొనుడు. సత్యయుగము మరల వచ్చు వరకు మీరలా పవిత్ర క్షేత్రమందే యుండు. మేము బ్రహ్మవాక్కులు విని సకల లోకంలో చూడ ఆ చక్రము తిప్పుచు దాని వెంటనే తిరిగితిమి. అది తిరిగి ఎచ్చోటికి వచ్చెను. వెంటనే ఆ బండి కంటి కమ్మి చూచుచుండగానే ఇచ్చట పడెను. చక్రనేమి శీర్ణమైపడిన స్థలము ఒకటచే ఈ క్షేత్రము నైమిషమని ప్రసిద్ధి కాంచినది. ఇది పరమ పావనమైన పుణ్యక్షేత్రము. ఈ పావన స్థలమును కలిప్రవేశము జరగగలదు. ఈ కారణముననే మహాత్ములు, సిద్ధులు, మునులు మేమును భయపీడితులమై ఇచ్చటనే నివాసం ఏర్పరచుకుంటేమి. సత్యయుగము సమీపించు వరకు మేమిచ్చటనే వసుహించి లేని పురోడాసాది యాగములొనరించుచు మా జీవితకాలము గడుపుకొందుము. సూతముని సత్తమా, మా పూర్వి పుణ్య విశేషమును నీవిచ్చటిగా కరుంగి తెచ్చితివి. మాకు బ్రహ్మ సంహితము పరమ పావనమునగు పురాణమును నీవు వినిపింపుము. నీవు దిశాలివి, మహావక్తవు. మేము ఇతర విషయ చింతమాని ఏకాగ్ర చిత్తమున పురాణము ఉత్సహించుచున్నవారము. పవిత్రము నిత్య కళ్యాణప్రదము వేద సమ్మతమగును ఆ దేవి భాగవత పురాణము మాకు వినిపించి నీవు తాపత్రయములు లేక దీర్ఘాయుష్కుడవై జీవింపుము. ఆ వ్యాస మహర్షి ధర్మార్థ కామ మోక్షముల గురించి మహావిద్య గురించి నా పురాణముందు వర్ణించను. అట్టి దానిని మాకు వినిపింపుము. ఆ మునీంద్రుడు చెప్పిన సుమనోహరము పరమ పావనము రసభరితమగు కథలెన్ని విన్నను మాకు తనివి తీరుటలేదు. సకల సద్గుణములకు పాత్రమైనదియు పవిత్రమైనదనియు ఈ జగన్మాత శ్రీ జగన్మాత యొక్క లీలా నాట్యములతో విచిత్రమైనదనియు సమస్త పాపరాశులను పటాపంచులు చేయునదియును నెల్ల కోరికలు తీర్చుదనియు
శ్రీ భగవతి అను దేవి పేర వరకు శ్రీ దేవి మహాభాగవతమును మాకు దయతో వివరింపము. ఇది శ్రీదేవి భాగవతమునందలి ప్రథమ స్కందములోని 2వ అధ్యాయము. సూత ఉవాచ. తృతీయోధ్యాయము. శృణ్వంతు సంప్రవక్ష్యామి పురాణాని మునీశ్వర యదా శ్రుతాని తత్వైన వ్యాసత్ సత్యవతీ సూతాత్ మద్వయం వద్వయం చైవ భ్రత్రయం వా చతుష్టయం అనాపలింగకూస్కాని పురాణాని పృథక్ 14,000 చ మాత్స్యమాద్యం ప్రకీర్తితం తదాగ్రహా సహస్రంతు మార్కండేయం మహద్భుతం 14,000 తదా 500 చ భవిష్యం పరిసంఖ్యాతం మునిభిస్తత్వాదర్శిభిః 18,000 వై పుణ్యం భాగవతం కిల తదా చాయూత సంఖ్యాకం పురాణం బ్రహ్మ సంజ్ఞకం 12,000 బ్రహ్మాండం చ శతాధికం తదాష్టదశసహస్రం బ్రహ్మ వైవర్తమేవ చ అయూతం వామనాఖ్యం చ వాయవ్యం షట్సతాని చ 24 సంఖ్యాతా సహస్రాణి తు సౌనక 23 వైష్ణవం పరమాద్భుతం 24 వారాహం పరమాద్భుతం 16 పురాణం చాగ్ని సంహితం 25 నారదం పరం మతం 5,500 పాద్మాఖ్యం విపులం మతం 11,000 లింగాఖ్యం చాతి విస్తృతం 19,000 గారుడం హరిభాషితం 17,000 చ పురాణం కూర్మాభాషితం 81,000 స్కందాఖ్యం పరమాద్భుతం పురాణాఖ్యా చ సంఖ్యా చ విస్తారేణ మయా నగః. 3వ అధ్యాయం. పురాణములను వ్యాసులను గురించిన వివరములు. సూతుడు ఇట్లా నీయను. ఓ మునులారా, సత్యవతి తనయుడగు వ్యాస మహర్షి వలన నేను సకల పురాణములను వింటిని. వారిని మీకు చెప్పుదును. మీరెల్లరూ కడు శ్రద్ధగా నాలకింపుడు. మాకారము మొదట అక్షరముగా గల పురాణములు 2, బకారము తొలత గలవి 2, బ్రకారము మొదట గలవి 3, వకారము ముందు గలవి 4. ఇవి కాక ఆ, నా, పా, లింగ, కూస్క అను అక్షరములు ముందు గల వేరు పురాణములు కలవు. వీనిలో మొదటిది మత్స్య పురాణం. ఇది 14,000 శ్లోకములలో రాయబడినది. రెండవది మార్కండేయ పురాణము. ఇది అత్యద్భుతమైనది. ఇందులో 9,000 శ్లోకములు కలవు. భవిష్య పురాణమునందు 14,500 శ్లోకములు కలవు. శ్రీ మహాభాగవతం 18,000 శ్లోకములతోనూ బ్రహ్మ పురాణము 10,000 శ్లోకములతోనూ విలసిల్లుచున్నవి. బ్రహ్మాండ పురాణమందలి శ్లోక సంఖ్య 12,100. బ్రహ్మవైవర్త పురాణమందలి శ్లోక సంఖ్య 18,000. వామన పురాణమునందు 10,000 శ్లోకములు. వాయు పురాణమునందు 24,600 శ్లోకములు గలవు. శ్రీ విష్ణు పురాణము మహాద్భుతమైనది. అది 23,000 శ్లోకములతో నొప్పారుచున్నది. పరమాశ్చర్యకరమైన వరాహ పురాణమునందు శ్లోకము 24,000 గలవు. అగ్ని పురాణము మొత్తం శ్లోకములు 16,000. నారద పురాణము 25వ
25,000 శ్లోకములు నలురుచున్నవి. శ్రీ పద్మపురాణము మేబది 5,000 శ్లోకములతో విస్తృతమైనవి ఉన్నది. లింగ పురాణమునందు 11,000 శ్లోకములు గలవు. శ్రీహరి గరుడ పురాణము 19,000 శ్లోకములతో వెల్లడించెను. కూర్మ పురాణమునందు 17,000 శ్లోకములు గలవు. స్కాంద పురాణం 80,000 శ్లోకములతో తనరారుచున్నది. ఇది పురాణములనియు వాని అందలి శ్లోకము సంఖ్యలు వివరణ. తదైవోపపురాణాని శృణ్వంతు ఋషి సత్తమా సనత్కుమారం ప్రథమం నారసింహం తతః పరం నారదీయం శివం చైవ దౌర్వాసనామనోత్తమం కాపిలం మానవం చైవ తదా చౌషానసం స్కృతం వారుణం కాళికాంక్యండ సాంబం నందికృతం శుభం సౌరం పారాశరం పోక్త మాదిత్యం చాతి విస్తరం మహేశ్వరం భాగవతం వసిష్ఠం చ సవిస్తరం ఏతాన్యుపపురాణాని కథితాని మహాత్మభిః 18 పురాణాని కృత్వా సత్యవతి సుతః భరతాఖ్యానమతులం చక్రే తదుపబృంహితం మన్వంతరేషు సర్వేషు ద్వాపరే యుగే ప్రదుష్కరోతి ధర్మార్థి పురాణాని యథావిధి ద్వాపరే విష్ణుర్వ్యాస రూపేణ సర్వదా వేదమేకం సా బహుదా కురుతే హితకామ్యయా అల్పాయుషోల్పబుద్ధిశ్చ విప్రాన్ జ్ఞాత్వా కళావదం పురాణ సంహితా పుణ్యం కురుతే సౌ యుగే యుగే శ్రీశూద్ర ద్విజ బంధూనాం న వేద శ్రవణం మతం తేషమేవ హితార్థాయ పురాణాని కృతాని చ మన్వంతరే సప్తమేత్ర శుభే వైవస్వతాభిదే అష్టావింశతియే ప్రాప్తే ద్వాపరే మునిసత్తమాః వ్యాసః సత్యవతి సూనుర్గుర్మేర్ధర్మవిత్తమా 39 ప్రాప్తే ద్రౌణిర్వ్యాసో భవిష్యతి అతీతాస్తు తదా వ్యాస 27 చ పురాణ సంహితాసైస్తు కలితాస్తు యుగే యుగే. ఇప్పుడు ఉపపురాణముల గురించి వినుడు. సనత్కుమారము నారసింహము, నారదీయము, శైవము, దార్వాసము, కాపిలము, మానవము, ఔషనసము, వారుణము, కాళికము, సాంబము, నందికృతము, పరాశరుడు విపులముగా చెప్పిన ఆదిత్య పురాణము, మహేశ్వరము, భాగవతము, వాసిష్టము నను పేర్లతో నుపపురాణములు 18 గలవని మహాత్ములు వాక్కుచుచున్నారు. ఈ విధముగా సత్యవతి తనయుడగు శ్రీ వ్యాస భగవానుడు 18 మహాపురాణములు వివరించెను. ఆ పిదప వానినన్నిటినీ సారమును గైకొని శ్రీ మహాభారతము పేర ప్రసిద్ధమైన గ్రంథము విరచించెను. ప్రతి మన్వంతరమునందును ద్వాపర యుగముల వచ్చిచుండెను. ద్వాపరం వచ్చినప్పుడల్లా ధర్మద్వైత మతితో వ్యాసుడు యథావిధిగా పురాణములు ప్రపంచించి చుండెను. ప్రతి ద్వాపరమందున శ్రీహరియే వ్యాసుడగు నవతరించు జనులకు మేలుబాటు చూపుట, ప్రతి ఒక్క వేదమును అనేకములుగా ఉపభాగములుగా విభజించుట, ప్రతి కలియుగమునను బ్రాహ్మణులపాయువులు నల్పమతులై యుందురు. వ్యాసుడు వారికందరికీ మేలు వెలుగు చూపగోరి యుగయుగమునందున పావన పురాణ సంహితులను ప్రకటించును. స్త్రీలకును శూద్రులకును ద్విజబంధువులకును వేదము వినుటకు అధికారము లేదు.
అట్టి వారి హితము కోరి పురాణములు రచింపబడినవి. ఇప్పుడే 7వ వైవస్వతము మన్వంతరము జరుగుచున్నది. ఈ మన్వంతరం అందలి 28వ ద్వాపరం ప్రాప్తించగా నా గురుడు ధర్మవిధుడు నగు సత్యవతి సుతుడు వ్యాసుడు వ్యాసపీఠం అలంకరించి ఉన్నాడు. ఇక మీదట 29వ ద్వాపరమున ద్రోణపుత్రులకు అశ్వత్థామ వ్యాసపదము నలంకరించును. ఇట్లిప్పటికీ 27 వ్యాసులు వచ్చి వెళ్ళిరి. వీరి ప్రతి ద్వాపరమందున పురాణ సంహితులు వ్రాసిరి. ఋషయ ఉవాచ బ్రూహి సూత మహాభాగా వ్యాస పూర్వయుగోద్భవ భక్తరస్తు పురాణాం ద్వాపరే యుగే. సూత ఉవాచ ద్వాపరే ప్రథమే వ్యస్త స్వయం వేదా స్వయం భూవ ప్రజాపతిర్ద్వితీయే తు ద్వాపరే వ్యాసకార్యకృత్ తృతీయే చోసనా వ్యాసశ్చతుర్థే బృహస్పతి పంచమే సవితా వ్యాసః షష్ఠే మృత్యుస్తదా పరే.